ఇప్పుడు అదే హరీష్ రావు ఏమన్నాడు, కేటీఆర్ ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. ఓకే, ఓ పని చేద్దాం, ఈ ఎల్బీ స్టేడియం గ్రౌండ్లో పోదాంపా. సీఎం మన రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ రమ్మన్నాడికి. మీకు అంతా ఎవరికి ఎంత క్రేజ్ ఉందో ఆడ తెలిసిపోతుంది కదా. నేను ఒకటి ఒప్పుకుంటా, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఇమేజ్ ఉంది, అటు కేసీఆర్కి ఉందంటే నేను ఒప్పుకుంటా. కానీ కేటీఆర్కి ఉన్నది, హరీష్ రావుకు ఉన్నది, మీది ఇట్లా చెప్పుకుంటే ఎట్లున్నాయో మీరు నాకు అర్థం కాదు. అట్లా కాదు కదా, మీరు సంకలు గుర్తుకుంటేటనే మీరు అసలు కంపారిజన్ మీద నాకు అర్థం కాలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి సభ అదే ఎల్బీ స్టేడియంలో అందుకే అంటున్నా. అదే ఈయన రేవంత్ రెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ఇద్దరు ఎల్బీ స్టేడియంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుంది ఆడ. కానీ కేటీఆర్ హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా, ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంత ఉన్నా కొంత ఈ ముఖాముఖిగా రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా, భయపడతాడు కదా. అది జర అందుకే అసెంబ్లీకి రావడనుకుంటా కేసీఆర్. ప్రాబ్లం అదే. ఏది హౌజ్లో రేవంత్ రెడ్డి ఉంటాడు, ఈయన అందుకే చాలాసార్లు మన ఎవరు సీఎం చాలాసార్లు కదా అన్నాడు, అడిగాడు కదా. అది సీఎం బతిలాడతాడా ప్రతిపక్ష నాయకుడు రా 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 అనేది ఉల్టా ఉందేమో. ఈ అమ్మాయి ఇదంతా తెలంగాణ రాజకీయాలంతా